అందరికీ నమస్కారం. వెల్తీ ల్యాబ్స్ 3.0కి స్వాగతం. ఈరోజు మనం ఇంటర్లింక్ ఎకోసిస్టంలో వచ్చిన లేటెస్ట్, చాలా కీలకమైన టెక్నికల్ అప్డేట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ మార్పులు ప్రాజెక్ట్ ఫ్యూచర్ని ఎలా మార్చబోతున్నాయో ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, ఫస్ట్ కొత్తగా వచ్చిన ఇంటర్లింక్ ఫౌండేషన్ గురించి, ఆ తర్వాత నెట్వర్క్ ఇంకా వాలెట్లో వచ్చిన అప్డేట్లేంటి, అలాగే చాలామంది ఎదురుచూస్తున్న ఐటీఎల్జీ నుండి ఐటీఎల్కి మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్గా ఇంటర్లింక్ ఫైనాన్షియల్ రౌండ్ టేబుల్ వెనుకున్న అసలు విజన్ ఏంటి, వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఓకే, మన మొదటి టాపిక్ ద న్యూ ఇంటర్లింక్ ఫౌండేషన్. ఇది ఏదో కొత్తగా వచ్చిన ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ని నిజమైన డీసెంట్రలైజేషన్ వైపు నడిపించే ఒక బలమైన పునాది. ఇంతకీ దీని నిర్మాణం ఎలా ఉంటుంది, దీని రోల్ ఏంటి చూద్దాం. అసలు ఈ ఇంటర్లింక్ ఫౌండేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఇండిపెండెంట్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని మెయిన్ పని ఏంటంటే మొత్తం ఇంటర్లింక్ ఎకోసిస్టమ్కి లాంగ్ టర్మ్లో ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలి అనేది చూసుకోవడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ఫౌండేషన్ ఇంటర్లింక్ని ఓన్ చేసుకోదు, కంట్రోల్ కూడా చేయదు, జస్ట్ దానికొక గైడ్లా పనిచేస్తుందంతే. మరి ఈ ఫౌండేషన్ అసలేం చేస్తుంది? దీని రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ముందుగా మంచి ఐడియాలతో వచ్చే ప్రాజెక్టులకి, డెవలపర్లకి గ్రాంట్లిస్తుంది. రెండోది జీకే టెక్నాలజీ, స్కేలింగ్, సెక్యూరిటీ లాంటి కోర్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఇక మూడోది డెవ్కాన్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి కమ్యూనిటీని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఫైనల్గా లాంగ్ టర్మ్ రీసెర్చ్ ఇంకా ఇన్నోవేషన్కి డైరెక్షన్ ఇస్తుంది. చెప్పాలంటే ఈ 4 ఎకోసిస్టమ్ గ్రోత్కి 4 బలమైన స్తంభాల్లాంటివన్నమాట. సరే, ఫౌండేషన్ గురించి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు నేరుగా మన యూజర్స్ని, నెట్వర్క్ని ప్రభావితం చేసే కొన్ని కీలకమైన టెక్నికల్ అప్డేట్ల వైపు వెళ్దాం. అసలు మనకోసం కొత్తగా ఏమొచ్చిందో చూద్దాం. ఇది చాలా పెద్ద అప్డేట్ అండి. ఇంటర్లింక్ చైన్ L1 టెస్ట్ నెట్ ఇప్పుడు అఫీషియల్గా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. దాని అర్థమేంటంటే, ఇప్పుడు నెట్వర్క్ని అన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నారన్నమాట. దాని టీపీఎస్ అంటే సెకండ్కు ఎన్ని ట్రాన్సాక్షన్లు చేయగలదు, దాని స్పీడ్ ఎంత, సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఇది మెయిన్నెట్ లాంచ్కి చాలా దగ్గర్లో ఉన్నామనడానికి ఒక సంకేతం. ఇక యూజర్స్కి ఇది చాలా చాలా గుడ్ న్యూస్. యాప్ వర్షన్ 5.0 రిలీజ్ అయిన వెంటనే మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ అన్నీ డైరెక్ట్గా మీ ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్లోకి వచ్చేస్తాయి. దీనికోసం మనం ఏమీ చెయ్యక్కర్లేదు, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇప్పుడు చూడబోయేది నిజంగా ఒక గేమ్ చేంజర్. అదే ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఇంకా వీసా కార్డ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది డైరెక్ట్గా మన ఐటీఎల్ఎక్స్ వాలెట్తో లింక్ అయి ఉంటుంది. దీనివల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? మన రెఫరల్స్ ద్వారా వచ్చే కమిషన్లు గాని, వెరిఫై అయిన ఐటీఎల్జీ టోకెన్లు గాని అన్నీ ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా వాలెట్లోకి క్రెడిట్ అయిపోతాయి. దీన్నే అసలైన సీమ్లెస్ ఫినాన్షియల్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన టాపిక్కి వచ్చాం. అదే ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్కి మైగ్రేషన్. ఇది కేవలం టోకెన్ పేరు మార్చడం లాంటి టెక్నికల్ ప్రాసెస్ కాదు. ఇది ఈ ఎకోసిస్టంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని ఒక కొత్త ఆర్థిక భాగస్వామ్యంలోకి తీసుకెళ్లే ఒక పెద్ద పరిణామం. అయితే ఈ మైగ్రేషన్ విషయంలో టీము చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక పద్ధతిని ఫాలో అవుతుంది. చాలా ప్రాజెక్టులలాగా టోకెన్స్ అన్నింటినీ ఒకేసారి మార్కెట్లోకి వదలట్లేదు. అలా చేస్తే ఏమవుతుంది? సడన్గా సప్లై పెరిగిపోయి మార్కెట్ అస్థిరంగా తయారవుతుంది. అందుకే దానికి బదులుగా ఒక స్ట్రక్చర్డ్ ఫేజ్డ్ ఫ్రేమ్వర్క్ అంటే దశలవారీ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీనివల్ల అందరికీ న్యాయం జరగడంతో పాటు మార్కెట్లో స్టెబిలిటీ కూడా ఉంటుంది. సో ఈ మొత్తం మైగ్రేషన్ ప్రాసెస్ని 4 సింపుల్ ఫేజెస్గా డివైడ్ చేశారు. ఫేజ్ 1 వెరిఫికేషన్ కన్ఫర్మేషన్ ఫేజ్, అంటే ముందుగా వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఫేజ్ 2 క్యూ అండ్ అలొకేషన్ ఫేజ్, ఇక్కడ ఒక క్యూ సిస్టమ్ ఉంటుంది. ఫేజ్ 3 రేట్ లిమిటెడ్ కన్వర్షన్ ఫేజ్, అంటే ఒక లిమిట్లో కన్వర్షన్ జరుగుతుంది. ఇక చివరగా ఫేజ్ 4 ఎకోసిస్టమ్ యాక్టివేషన్ ఫేజ్. ఈ 4 దశల ద్వారా మొత్తం ప్రాసెస్ చాలా సేఫ్గా, ట్రాన్స్పారెంట్గా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు ఇంటర్లింక్ ల్యాబ్స్లో జాయిన్ అవ్వకపోతే ఇదే పర్ఫెక్ట్ టైం. ఇంత మంచి అప్డేట్స్ వస్తున్న ఈ టైంలో మీరు కూడా ఈ ఎకోసిస్టంలో భాగమవ్వొచ్చు.
మా వెల్తీ ల్యాబ్స్ రెఫరల్ కోడ్ 9494551676. మళ్ళీ చెప్తున్నాను, 9494551676. ఈ కోడ్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సరే, ఇప్పటిదాకా మనం మొత్తం టెక్నాలజీ ప్రాసెస్ల గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎలా అనేది చూసాం. కాని ఇప్పుడు ఎందుకు అనే దాని గురించి చూద్దాం. అసలు ఈ టెక్నాలజీ వెనుకున్న అసలు విజన్ ఏంటి? అదే ది ఇంటర్లింక్ ఫైనాన్షియల్ రౌండ్ టేబుల్. ఈ ఆట మైదానం యొక్క అంతిమ లక్ష్యం ఎవరైతే అత్యధికంగా $ITL కలిగి ఉంటారో వారే. ఈ ఒక్క మాటలో మొత్తం ఫిలాసఫీ ఉంది. ఇక్కడ అంతిమ లక్ష్యం ఏంటంటే వీలైనన్ని ఎక్కువ $ITL టోకన్స్ సంపాదించడం. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, ఇదొక మెరిట్ బేస్డ్ సిస్టమ్. అంటే ఎవరి దగ్గర మంచి స్ట్రాటజీ, తెలివి, పార్టిసిపేషన్ ఉంటాయో వాళ్లే ఇక్కడ విజేతలు. ఈ మొత్తం ప్రాజెక్ట్ వెనుకున్న అసలు ఫిలాసఫీ ఒక్క ప్రశ్నలోనే ఉంది. ధనవంతులు, పేదలు అందర్నీ ఒకే స్టార్టింగ్ పాయింట్లో నిలబెడితే ఆ ఆటలో నిజంగా ఎవరు గెలుస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇది మన దగ్గర ఎంత డబ్బుంది అనే దాని గురించి కాదు, మన ఆలోచనా విధానం, మన స్ట్రాటజీ, మన స్కిల్స్ గురించి. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి. సో, ఇంటెలింక్ జర్నీ ఇప్పుడే మొదలైంది. ముందు ఇంకా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. వాటన్నిటి గురించిన విశ్లేషణల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈరోజు మాతో పాటు ఈ వివరాలు తెలుసుకున్నందుకు థాంక్యూ. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్తో త్వరలోనే కలుద్దాం.